కడుపుతో ఉన్న ఆడపిల్లలు అవకరాలు ఉన్న బిడ్డలు ఉన్నారు అనేసి కనుక్కోవాలి అనేసి అంటే స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు, ఎన్ఐపిటీలు, లేకపోతే డబుల్ మార్కర్, క్వాడ్రాపుల్ మార్కర్ చాలా ఉన్నాయి కదండి. ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోలు చేశాను. ప్రెగ్నెంట్ అవ్వటానికి ముందే మాకు బిడ్డ మంచిగా ఉన్న బిడ్డనా, ఆరోగ్యంగా ఉన్న బిడ్డనా, లేకపోతే అవకరాలతో ఉన్న బిడ్డనా తెలియాలి అనుకుంటున్నాము అనేసి అంటే దానికి ఒకే ఒక్క దారి పీజీడి, ప్రీనేటల్ జెనెటిక్ టెస్టింగ్ అండ్ డయాగ్నోసిస్ అని చేస్తారండి. అంటే ఐవీఎఫ్లో మాత్రమే సాధ్యపడుతుంది. ఐవీఎఫ్ చేయించుకోవటానికి ముందు ఎంబ్రియో అని తయారు చేస్తారు కదా, అంటే తల్లి కణాలు తండ్రి కణాలు తీసుకొని బిడ్డను తయారు చేసే ప్రాసెస్ అనమాట. ఈ ఎంబ్రియోని టెస్ట్కి చేస్తారనమాట, టెస్ట్కి ఇస్తారనమాట. అంటే పీజీడి దాంట్లో ఉన్న క్రోమోజోమ్స్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అనేసి అంటే ఈ పీజీడి టెస్ట్లో తెలుస్తాయి. అప్పుడు ఆ ఎంబ్రియో హెల్దీగా ఉంది అంటే మాత్రమే దాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. ఇదేం కొత్తది కాదు. ఐవీఎఫ్ చేయించుకుంటున్న వాళ్ళలో చాలా మంది ఇది చేయించుకునే ఉంటారు. ఇది ఒక్కటే దారండి. లేదా ఇంకొక దారి ఏంటి అంటే తల్లి తండ్రి ఇద్దరు జెనెటిక్ టెస్టింగ్లు చేయించుకోవటం. దగ్గరలో ఉన్న పెద్ద సెంటర్స్కి వెళ్ళి ఇలా జెనెటిక్ టెస్ట్లు చేయించుకోవాలనుకుంటున్నాము, మాకు వంశపారంపర్యంగా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, లేదా ఇంతకు ముందు కాన్పులో బిడ్డలు పుట్టిపోయారు, ఇలా ఉంటాయి కదా కొందరికి. వాళ్ళు జెనెటిక్ టెస్ట్లు చేయించుకున్నారు అనేసి అంటే వాళ్ళకి పుట్టబోయే బిడ్డలకి ఎంతవరకు హెల్దీగా ఉన్న బిడ్డలు పుడతారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట.